ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఒకరోజు ముందుగానే ఉపాధ్యాయ దినోత్సవం ప్రారంభమైంది. నియోజకవర్గంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు, జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులు 2000 మందికి పవన్ కళ్యాణ్ కానుకలు పంపించారు. మహిళలకు చీరలు, పురుషులకు ప్యాంట్లు, షర్ట్లు అందజేశారు. నాగర్ కర్నూలు జిల్లాలో ఘోరం జరిగింది. తన 3 పిల్లలపై పెట్రోల్ పోసి నింపట్టించిన కిరాతక తండ్రి ఆపై తాను ఆత్మహత్యానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన జీఎస్టీ బొనాంజాతో సామాన్యులు ఖుషి అవుతున్నారు. ఈ నెల 22 నుంచి 5 వరకు 18% స్లాబులు అందుబాటులోకి రానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనలపై పలువురు ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీపావళి కానుకగా అద్భుతంగా ఉందని కితాబిచ్చారు. మల్టీప్లెక్సీ రాకతో ఆదరణ కోల్పోయిన సింగిల్ స్క్రీన్ థియేటర్లకు కేంద్రం ఊరట కల్పించే వార్తనిచ్చింది. 100 లోపు ఉన్న సినిమా టికెట్లపై జీఎస్టీని కేంద్రం తగ్గించింది. ప్రస్తుతం వీటిపై 12% జీఎస్టీ ఉండగా తాజాగా దాన్ని 5% తగ్గించనుంది. దీంతో టికెట్ రేట్లు తగ్గనున్నాయి. కేంద్రం జీఎస్టీ స్లాబ్లలో మార్పులు చేయడంలో ఇక నుంచి ఐపీఎల్ వంటి టోర్నీల టికెట్ల రేటు భారీగా పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఇవన్నీ 28% పన్ను పరిధిలో ఉండేవి. ఇకపై అదనంగా మరో 12% చెల్లించాల్సిన పరిస్థితి. దీంతో ఐపీఎల్ అభిమానులకు పై భారం పడే అవకాశం ఉంది. విపత్తులపై దృష్టి సాధించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అక్రమంగా చెట్లను నరికివేస్తుండడం వల్లే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో ప్రకృతి విలయం సృష్టిస్తోందని వ్యాఖ్యానించింది. వరద నీటిలో భారీ స్థాయిలో చెట్లు, దుగ్గలు తేలియాడుతున్నట్లుగా వార్తల్లో గమనిస్తున్నట్లుగా సుప్రీంకోర్టు పేర్కొంది. వరంగల్ చౌరస్తాలోని కొండూరు వారి వీధిలో కాకతీయ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడి మండపం ఆకట్టుకుంటుంది. పల్లెటూరి జీవనాన్ని ప్రతిబింబించేలాగా వినాయకుడి మండపాన్ని తీర్చిదిద్దారు. కులవృత్తులు, వ్యవసాయం, పల్లెటూరి ఆహార అలవాట్లు తదితర అంశాలు ధీమ్గా తీసుకొని ఏర్పాటు చేసిన ఈ మండపానికి వరల్డ్ ఎన్విరాన్మెంట్ ఆర్గనైజేషన్ నుంచి గుర్తింపు లభించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో తీవ్రంగా దెబ్బతిన్న కామారెడ్డి జిల్లాలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. లింగంపేట మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. కుర్దులో వరదలకు దెబ్బతిన్న R&B వంతెనను పరిశీలించారు. రాయదుర్గంలోని మై హోమ్ భుజాలలో గణేష్ లడ్డు భారీ ధర పలికింది. దీన్ని ఇల్లందుకు చెందిన గణేష్ అనే వ్యక్తి వేలంలో 51,07,777కు దక్కించుకున్నారు. గతేడాది ఇక్కడ లడ్డు ధర 29 లక్షలు పలికింది. అప్పుడు ఈయన వేలంలో దక్కించుకోవడం విశేషం. ఖైరతాబాద్ మహాగణపతి దర్శనం నేటితో ముగియనుంది. సెప్టెంబర్ 6న గణేష్ నిమజ్జన శోభాయాత్ర నేపథ్యంలో ఇవాళ మండపం తొలగించనున్నారు. ఈ కారణంగా దర్శనాలను నిర్వాహకులు నిలిపివేస్తున్నారు. చివరి రోజు కావడంతో మహాగణపతి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఖైరతాబాద్ పరిసరాలలో భక్తులు సందడి నెలకొంది. ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సల్ హెల్త్ పాలసీకి క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఆరోగ్య బీమా కల్పిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా ఒక్కో కుటుంబానికి ఏడాదికి 25 లక్షల వరకు ఉచిత చికిత్సలు అందేలా కొత్త విధానానికి ఆమోద ముద్ర వేసింది. ఎమ్మెల్సీ కల్వకుట్ల కవితపై బీఆర్ఎస్ నాయకులు మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే కవిత నడుస్తున్నారని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. పార్టీ నుంచి కవితను సస్పెండ్ చేస్తూ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని స్పష్టం చేశారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.